ఖమ్మంలోని ప్రముఖ పిల్లల వైద్యశాల అంకుర హాస్పిటల్స్ లో 30 రోజుల వయసున్న చిన్నారికి 3.5 గంటల పాటు శ్రమించి బ్రెయిన్ సర్జరీ చేసి ప్రాణం పోసిన హై రిస్క్ సర్జరీకి సంబంధించిన స్పెషల్ స్టోరీ ఇది. కేవలం 30 రోజుల వయసున్న ఓ బాలునికి మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లిన బాలుని రక్షించిన అంకుర హాస్పిటల్స్ కు ఆ బాలుని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందంతో పాటు ఆ బాలుని తల్లిదండ్రులు సంతోషం వారి మాటలు వినండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వరుణ్ జొన్నలగడ్డ, న్యూరో సర్జన్ని. ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసు ఒక 1 month ఓల్డ్ బేబీ గురించి. ఆ బేబీకి తను అంటే పుట్టగానే బర్త్ వెయిట్ కొంచెం తక్కువ ఉండి 2 kgలతో పుట్టడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ఫస్ట్ ప్రైమరీ కేర్ అయిపోయినాక ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళినాక స్పాంటేనియస్గా మెదడులో ఎడం వైపు మెదడంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది. రక్తనాళాలు పగిలిపోయి ఎడం వైపు బ్లడ్ గడ్డగట్టేసింది మెదడులో. సో గడ్డగట్టినాక వాళ్ళు ఇనీషియల్గా కొంచెం హయ్యర్ సెంటర్ విజయవాడలో ఒక మంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అంటే ఆ బేబీకి రక్తం 2% ఉంది ఆ రోజు. మొత్తం బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, లేదంటే ఎర్లీగా పుట్టడం వల్ల కానీ 2% రక్తం ఉంది. మెదడు కూడా అసలు బాగాలేదని చేయలేమని చెప్పుకొని అనే స్టేజ్లో ఉన్నప్పుడు మనం టేకప్ చేసాము అంకుర హాస్పిటల్లో ఖమ్మంలో. సర్జరీ చేసి ఇప్పుడు చేసి 10 రోజులైంది. బేబీని వెంటిలేటర్ నుంచి తీసేసాము. ఫీడింగ్ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవాళ డిశ్చార్జ్ ప్లాన్ చేసుకున్నామండి. అదంతా చెప్దామని మీటింగ్ పెట్టి. ఈ సర్జరీ అనేది ఎడం వైపు మెదడుని ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేసామండి. ఓపెన్ బ్రెయిన్ సర్జరీ ఆ వయసు ఆ బరువు ఉన్న ఆపరేషన్ చేసిన రోజు బాబు బరువు 2 kg 400 గ్రాములే ఉంది. రక్తం శాతం కూడా 3 పాయింట్లే ఉంది. ఆ టైంలో ఆ రక్తంతో ఆ బరువు మీద మత్తు ఇవ్వడమే చాలా సీరియస్. మత్తు ఇచ్చి ఒక సైడ్ బ్రెయిన్ అంతా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న రక్తం గడ్డ తీసి మళ్ళా పెట్టడం అనేది వెరీ 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 చాలా కాంప్లికేటెడ్ అండ్ సీరియస్ కేస్ అండి. అందుకనే అంటే వీళ్ళు వెళ్ళిన వేరే ఊర్లో కూడా పెద్ద హాస్పిటల్స్ కూడా ఎవరు టేకప్ చేయకపోవడానికి కారణం కూడా అదే. మనం ఏంటంటే ఇంకా అన్నీ చెప్పుకొని వాళ్ళు కూడా అన్నిటికీ రెడీ అయ్యారు కాబట్టి చేయగలిగాం. చేశాక రిజల్ట్ బాగుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంత బాగుంది. 2 kg 400 గ్రాముల బేబీకి ఇంతవరకు ఖమ్మంలో ఎవరు ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అయితే చేయలేదండి. ఇదే మొట్టమొదటి కేసు. అది అంటే ఓన్లీ అంటే ఒక న్యూరో డాక్టర్ వల్లనే సాధ్యం కూడా కాదు. దానికి తర్వాత ఐసీయూ కేరు, ఆ సపోర్టు, వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు, వాళ్ళని చూసి ఇన్ఫెక్షన్ రాకుండా చేయాల్సిన ట్రీట్మెంట్, ఆ పీడియాట్రిక్ వెంటిలేటర్లు, ఆ ఏజ్ గ్రూప్ నియోనేటల్ వెంటిలేటర్లు, ఇవన్నీ లేకపోతే ఇది అసలు సాధ్యమయ్యేది కాదు. ఐఎమ్ డాక్టర్ అపర్ణ, అంకురా హాస్పిటల్స్ ఖమ్మం, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. సో మనకి బేబీ అరౌండ్ 40 days ఏజ్ ఉన్నప్పుడు సివియర్ బ్రెయిన్ బ్లీడింగ్తో, చాలా తక్కువ బ్లడ్ పర్సెంట్తో, బ్రీతింగ్ కూడా డిఫికల్టీ ఉన్న స్టేజ్లో తీసుకొచ్చారు. ఓకే, ఆ టైంలో బేబీని వెంటనే యాజ్ ఎ టీమ్ అండర్ న్యూరో సర్జన్ గైడెన్స్, ఆల్ ద పీడియాట్రిక్ టీమ్ ఇన్ అంకురా హాస్పిటల్స్ సపోర్ట్తో బేబీని స్టెబిలైజ్ చేసి ఇనీషియల్గా, నెక్స్ట్ న్యూరో సర్జన్ గారి హెల్ప్తో నెక్స్ట్ ఇమీడియట్గా సర్జరీకి పోస్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ చేసుకొని అండ్ పోస్ట్ ఆప్ కేర్ కూడా ఎంటైర్ నర్సింగ్ టీమ్ ఆఫ్ NICU చాలా కేర్ఫుల్గా బేబీని త్రూ అవుట్ ద స్టే సపోర్ట్ ఇచ్చి బేబీని మనం ఇప్పుడు బ్రీతింగ్ కూడా తీసుకోలేని స్టేజ్లో ఉన్న బేబీ ఇప్పుడు కంప్లీట్గా ఫీడింగ్ తీసుకుంటుంది. లిమ్ మూమెంట్స్ బాగుంది, క్రై బాగుంది, చాలా యాక్టివ్గా ఉంది బేబీ. అండ్ పేరెంట్స్ ఆల్సో ఫస్ట్ నుండి చాలా స్ట్రాంగ్గా, సో దే ఆర్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దేర్ బేబీ సేవ్ చేయడానికి. సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు పేరెంటల్ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి సో మేము డేరింగ్ స్టెప్ చేసి యాజ్ ఏ టీమ్ వర్క్ కంప్లీట్గా బేబీకి కాంప్రహెన్సివ్ కేర్ ఇచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో ఇంత చిన్న బేబీకి ఇంత సివియర్ కాంప్లికేషన్లో కేస్ టేకప్ చేయడమే ఇట్స్ ఏ ఛాలెంజ్ అండ్ వీ డిడ్ ఇట్ అండ్ ఇట్ కంప్లీట్లీ హెల్ప్ ద చైల్డ్. వీఆర్ హోపింగ్ వీ హెల్ప్ ద చైల్డ్ టు సమ్ ఎక్స్టెంట్ వెన్ నీడెడ్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ డిశ్చార్జింగ్ దిస్ చైల్డ్ అండ్ పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు విత్ దిస్ ట్రీట్మెంట్. సో థ్యాంకింగ్ ద ఎంటైర్ అంకురా team of Khammam and also our neurosurgeon and the entire nursing staff for this journey and saving the baby. బాబు నైట్ బ్లీడ్ అయ్యి బాగా, అంటే బ్లీడ్ అంటే ఏడుస్తుంటే మదర్ తీసుకెళ్ళాము అక్కడ దగ్గర హాస్పిటల్కి.
సో అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే 3 పాయింట్లే ఉంది. ఇమీడియట్గా ఖమ్మం తీసుకొచ్చాం. ఖమ్మం జీవన్ రేఖ హాస్పిటల్ తీసుకొస్తే ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అక్కడ ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తీసుకుపోమన్నారు. ఆ నైట్ అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్ళాం. సో అక్కడ ఒక నైట్ అడ్మిట్ చేసుకున్నారు. బేబీ ఆపరేషన్ చేసినా బతకడని చెప్పేశారు అక్కడ. తర్వాత మా సార్ వరుణ్ జొన్నలగడ్డ సార్ ఇండస్ హాస్పిటల్ నుండి మనకి బాగా పరిచయం. సో సార్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా అంకుర హాస్పిటల్ తీసుకురండి, అక్కడ మన శ్వేత మేడం ఉంటారు, రాకేష్ సార్ ఉంటారు, అడ్మిట్ చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ నైట్ అక్కడ నుండి ఎమర్జెన్సీ సక్సెస్ఫుల్గా సర్జరీ సక్సెస్ అయింది. ఇక్కడ మేడమ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అంకుర హాస్పిటల్లో చాలా బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా రండి, ఒకసారి విజిట్ చేయండి. మన బేబీని మనల్ని హ్యాపీగా పంపిస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. తప్పుగా ఇచ్చారు వరుణ్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. అంకుర హాస్పిటల్ స్టాఫ్ నర్సుల వాళ్ళు మేడమ్స్ అందరూ బాగా చూసుకున్నారు మమ్మల్ని. మేము మళ్ళీ మా అబ్బాయితో ఇంటికి వెళ్తాం అనుకోలేదు.